క్వశ్చన్ అడిగితే ఏమైందంటే తన క్వశ్చన్లు అని మాట్లాడుతుంటే ఎవరు అభిజిత్ గారు వెళ్ళిపోరా బాయ్ ఏం మాట్లాడుతున్నావు జడ్జెస్కి ఎదురు చెప్తా అన్నారు. మరి అదొక పాయింట్ కదండి. అక్కడ నేను వెళ్ళాను జడ్జెస్కి నేను ఎదురు చెప్పాను అనుకో, ఇప్పుడు 2 కోట్ల మంది చూస్తే అది మాటి బిగ్ బాస్. ఇప్పుడు ఇలా మాట్లాడితే ఉప్పల్ బాలు బిగ్ బాస్ హౌస్కి మేము పంపిస్తే అక్కడ శని ఆధారం వచ్చాను నాగార్జున సార్ కూడా తిడితే ఉల్టా తిడతారా అనే పాయింట్లో ఆలోచించి నేను ఏం చేసిన అంటే రెస్పెక్ట్ ఇచ్చా. నేను అలా ఉండింటే మాతో కొట్లాడాలి మాతో వాదించాలని ముందే మాకు సలహా ఇచ్చింటే అక్కడ ఏదైనా ఎలా మాట్లాడితే కూల్గా మాట్లాడాలి పద్ధతిగా ఉండాలి అని చెప్పినందుకు నేను కామిస్ అయిపోయినా. లేదా మీరు ఖండించాలంటే అక్కడ నేను నవదీప్ గారి క్వశ్చన్లు డబల్ అడిగేవాడిని. అలా కాదు సార్ ఇలా కాదు సార్ నేనే ఉల్టా పైన తన పైన అడిగే రైట్స్ నాకు ఉండేవి. సరే బాలు, ఇప్పుడు నవదీప్ ఇక్కడ అన్నారు కదా, ఈ వీడియోలో చెప్పారు కదా, ఆ పబ్లిక్ నుంచి వచ్చే నెగిటివ్ కామెంట్స్ని మేము ట్రిగ్గర్ చేస్తాం, మీరు దానికి సమాధానం చెప్పుకోలేకపోవడం మీ మిస్టేక్ అన్నట్లుగా మాట్లాడారు కదా. సో మీకు ఇప్పుడు అర్థమైంది అక్కడికి వెళ్ళిన తర్వాత, సరే నిజంగా ఎదురు సమాధానం చెప్పిన వాళ్ళని కూడా లోపలికి తీసుకోలేదు మీరు ఇప్పుడు చూపించినట్లుగా. సరే ఇన్ కేస్ ఇప్పుడు ఆ యాంగిల్లో చూస్తే మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు 2 క్వశ్చన్స్ అంటే వాళ్ళ పర్సెప్షన్ లో నేను అడుగుతున్నాను, 2 క్వశ్చన్స్ నేను మిమ్మల్ని ఇంటర్ ఫీలింగ్ తను అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన నేను అనుకుంటా కాంటెంట్ ఫుల్ వీడియో పెట్టమను. నేను అనేది అది కాదు. ఇప్పుడు వాళ్ళు 2 క్వశ్చన్స్ కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన క్వశ్చన్స్ 2 కదా. అందులో ఒకటి బిందు మాధవి అడిగారు, మీరు బిందు మాధవి గారు ఏమంటే మీరు ట్రాన్స్జెండర్ అడిగారు. ఆ క్వశ్చన్ నాకు కొంచెం బాధ అనిపించింది. మా చుట్టాలకు మా ఫ్యామిలీకి కొంచెం ఇబ్బంది పడ్డారు. నేను కూడా 2 డేస్ చాలా బాధపడ్డా. ఆ ప్రశ్న కూడా తీసుకోలేకపోయినా సర్లే తన డౌట్ ఉందేమో అడిగిందేమో దాని కూడా తప్పు పట్టను అనుకో రైట్స్ అనుకుందాం. అంటే ఏ సమాధానం చెప్పగలిగి ఉండేవాళ్ళు మీరు అక్కడ? ఒకవేళ మీకు తెలుసుంటే ముందే అలా మనం మాట్లాడవచ్చు, ఆర్గ్యూ చేయొచ్చు, లేదంటే ఇంకోటి మీ వర్షన్ చెప్పొచ్చు అనుకుంటే మీరు నార్మల్గా అయితే ఏం సమాధానం చెప్తారు? అదే క్వశ్చన్ ఎలా రెస్పాండ్ అయ్యి ఉండేవాళ్ళు? అప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను మీరు అర్థం కాదు. అక్కడ ఆల్రెడీ మీరు పేపర్ ఇచ్చినప్పుడు నేను ఎగ్జామ్ రాసినప్పుడు నేను అక్కడ రాశాను కదా ఏంటనేది దానిలో బుక్ లో చూడాలి కదా, అలా ఎలా అడుగుతున్నా అడిగేవాడిని. ఫస్ట్ క్వశ్చన్ ఈయన సమాజానికి నువ్వేం ఉపయోగపడుతుంది నీ వల్ల దేశానికి మేము జనాలకు మేమేం సమాజానికి మేమే అంటే ఈయన సమాజానికి ఏమన్నా ఉద్ధరించి ఏమన్నా చేశాడా తను? నాకు అర్థం కాదు. ఏమని ఇస్తారండి మీరు జడ్జెస్ గ్రూప్ పెట్టారు ఆ క్వశ్చన్, అది రాంగ్ క్వశ్చన్, అది అట్లా అడగడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు బాల్ అంటే అది క్వశ్చన్. ఫస్ట్ జడ్జెస్ ఏమడుగుతారు, నువ్వు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు బాల్ అంటే నా ఫ్యామిలీ గురించి నా బాధ గురించి నేను చెప్పాను అక్కడ స్టోరీ. వెళ్ళి నువ్వు అక్కడ ఏం చేస్తావు బాలు, మరి ఇలా తిడతారు అలా తిడతారు మనం పడతావా ఏంటి ఎదుర్కోగలుగుతావు అని క్వశ్చన్ అడగాలి. ముందు నవదీప్ గారు నువ్వు సమాజానికి ఏం ఇలా మాట్లాడితే ఏ మనిషి ఏం మాట్లాడతారు చెప్పండి? అంటే అక్కడ మీ మీద అసలు మంచి ఒపీనియన్ ఉన్నట్లుగా ఆ మాటల ప్రకారం ఉన్నట్లు కనిపించిన, అంటే లైక్ మీకు అసలు ఫాలోవర్స్ ఉన్నారా, లేదంటే చీప్ కంటెంట్ ని మీ నుంచి తీసుకొని ఎంటర్టైన్ అవుతున్నారు? నాకు అదే ఒకటి బాధ అనిపించింది ఏంటంటే నీకు ఫాలోవర్స్ ఉంటారా అని నువ్వు అనుకుంటున్నావా, నీకు చేసేవి నువ్వు అన్ని చిల్లర వీడియోలు అన్నాడు. దానికి ఇప్పుడు ఒక మనిషిని పిలిచి అంత అవమానించడం అవసరం లేదండి. నాకు ఫాలోవర్స్ ఉన్నారో లేదో పక్కకెట్టండి, అట్లా ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. 2 కోట్ల మంది చూస్తున్నారు ప్రజలు మాట, అది కూడా నాకు బాధ అనిపిస్తుంది కదండి. పోనీ ఇప్పుడు నవదీప్ గారే ఉన్నారు, ఆయన ఒక ప్రొఫెషన్ ఉంది, ఒక హీరో, ఒక అవకాశం ఉంది అనుకో. తానంటే ఏజ్ మీద నేను ఇష్టం ఉన్నట్లు ఈరోజు మాట్లాడింటే నా ఫ్యాన్స్ కానీ జనాలు కూడా శ్రీముఖి కూడా మీరంటే ఇష్టం అన్నది కదా. అంటే శ్రీముఖి ఏముందని పెద్ద బిగ్ ఫ్యాన్ వాళ్ళు షాక్ అయ్యారంటే నీకు పెద్ద బిగ్ ఫ్యాన్ వాళ్ళు అని చెప్పి ఎంతో లైక్ చేసింది. ఎగ్జాంపుల్ మీకు కూడా ఫ్యాన్స్ ఉంటారా, నువ్వు చేసే అన్ని వల్గర్ వీడియోలు చిల్లర్ వీడియోస్ అన్నాడు. నాకు కొంచెం బాధ అనిపించింది. ఒకటి అనే రైట్స్ ఆయన ఎవరిచ్చారండి ఆయనకు? ఇప్పుడు నేను కూడా ఆయన చాలా తప్పులు చేశారు, నేను కూడా ఇప్పుడు ఆయన గురించి 100 మాట్లాడతాను. నువ్వు నన్ను అన్నావు కాబట్టి నేను అంటున్నా, నువ్వు నన్ను అన్నది నేను ఎందుకు అంటానండి? ఇంతకుముందు ఎప్పుడు అనలేదు కదా. ఎప్పుడు నేను అన్నానా? నవదీప్ అంటే నాకు ఏమన్నా మా చుట్టము మా అన్నయ్య లేక మా పాలైన మా బంధువులు కాదు కదండి. తన ఒక హీరో, తన లైఫ్ వేరు, తన ఇష్టం అండి. తన ఏమైనా చేసుకుని తన లైఫ్ గురించి ఆయన దేశం కోసం మంచి చేస్తాడా చెడు పనులు చేస్తాడా ఆయన లైఫ్, నాకు ఐ డోంట్ కేర్. నన్ను అక్కడ అవమానించాడు కాబట్టి నేను ఆయన గురించి వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నా. అంటే నాకు అవసరం కూడా లేదు ఆయన గురించి మాట్లాడంటే. నన్ను తిట్టాడు కాబట్టి నేను తిడుతున్నా బరాబర్. ఎంత దూరం వెళ్ళినా పర్వాలేదు మాట్లాడగలుగుతా, నాకు రైట్స్ ఉన్నాయి. ఎక్కడికి రమ్మని వెళ్తా, ఇక్కడికి వెళ్ళి మాట్లాడడం కూడా మాట్లాడే దమ్ము నాలుగు ఉంది, రైట్ ఉన్నాయి. నేను అనేది ఏంటంటే మీకు ఇష్టం లేకుంటే జూడీలో నాకు క్యాన్సిల్ చేసేవాళ్ళు. ఇప్పుడు చూడు రేపు నాకు మ్యారేజ్ వాళ్ళు దేనికోసం ట్రై చేశారంటారు? నాకు అర్థం కావట్లేదు ఎందుకు పిలిచారు, ఎందుకు నాకు ఫస్ట్ మెయిల్ రాలేదు.
అరే మళ్ళీ సెకండ్ సార్ వచ్చింది మెయిల్ రమ్మన్నారు. నాకు జీడిలా పాపం సెలెక్షన్ చేశారు, దానిలో సెలెక్షన్ 2 రోజులు 3 రోజులు వెళ్ళాం. అన్నం పెట్టారు, టిఫిన్ పెట్టారు, టైం మధ్యాహ్నం 3 డేస్ పట్టింది. అన్నం పెట్టారు, ఫుడ్ పెట్టారు, చాలా బాగా చూసుకున్నారు. ఒక రూమ్లో అందరిని వేసారు, మొబైల్స్ అన్ని తీసుకున్నారు, చాలా బాగా చూసుకున్నారు. లేదని కూడా చెప్పట్లేదు. నేనేంటంటే ఫస్ట్ పోయిన వాళ్ళు అక్కడికి కొంతమంది 15 మెంబర్స్ సెలెక్షన్ చేసుకున్నారు. ఆ 15 మెంబర్స్కి 3 టాస్కులు 4 టాస్కులు ఇచ్చి వాళ్ళని పక్కకి ఎట్టేసి మిగతా మేము చాలా మంది ఫేమస్ ఉన్న వాళ్ళు బాగా ఇన్స్పిరేషన్, మేము బాగా గుర్తుపట్టేటోళ్ళు. ఇప్పుడు అర్జున్ చెప్పాను కదా, నాకు లారీ చాలా మంది, అక్షయ్, లారీ, చాలా మంది మంచి మంచి వాళ్ళు వచ్చారు. అసలు చాలా మంది మా ఫ్రెండ్స్, మా గ్రూప్ ఉంటుంది, ఒక 15 మంది ఒక గ్రూప్ ఉంటుంది ఇప్పటికి మాకు. అగ్ని పరీక్ష వాళ్ళ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ లో ఒక్క గ్రూప్ లో 9 మంది సెలెక్షన్ అయ్యిండు. పుష్పరాజ్ అండ్ నిజంగా చాలా మంది మా టీంలో ఉన్నారు. అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. ఇండియా కోసం ఒక అమ్మాయి ఇట్లా తాగేసుకుని వచ్చింది, ఒక అమ్మాయి, తను, నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మంచి మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏమన్నారు అంటే 70 మంది ఒక రూమ్ లో కూర్చొని పెడితే వాళ్ళందరూ నేను ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఏమని తెలుసు, బాగా బిగ్ బాస్ పక్క పోతావు, ఏం నాలెడ్జ్, ఏం తెలివి, ఏం కామెడీ చేసావు. 2 days నువ్వు, అక్షయరాజ్ కూడా చెప్పారు, 2 days నువ్వు ఉన్నదిగా మేము ఉన్నాము, మంచి అనిపించింది అని చెప్పారు. ఎగ్జాంపుల్, అంత మంచి మంచి వాళ్ళని పక్కకెట్టేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పక్కకెట్టి వాళ్ళని బాగా గుంజి వాళ్ళకి 5 టాస్కులు ఇచ్చి చూపించారు. మాకైనా కొంచెం ఇప్పుడు ఏమవుతుందంటే కొంచెం బాధ అనిపిస్తుంది. వాళ్ళకి అన్ని టాస్కులు ఇచ్చారు, వాళ్ళకున్న నాలెడ్జ్ నాకు కొంచెం అని ఉంది. నన్ను కూడా ఒక రోజు పెట్టుకుంటే నా బిహేవియర్ ఏందో తెలిసేది, ఆ టాస్కులు ఆడకపోయేదా అనేది నాకు ఇప్పుడు బాధ అనిపిస్తుందండి చూస్తుంటే. అగ్ని పరీక్ష, బిగ్ బాస్ అంటే అగ్ని పరీక్ష అని పిలిచి మిమ్మల్ని వాడుకుని వదిలేసారా సింపుల్గా? నేను ఒకటే క్వశ్చన్ అంటున్నా అండి, నేను ఇప్పుడు ఎంత మాట్లాడినా జనాలు ఏమనుకుంటారంటే, పబ్లిక్ ప్రతి ఒక్కరికి తెలుసు నాది తప్ప, నవదీప్ తప్పుదో, నా ఫ్యాన్స్ కానీ ఆయన ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఫ్యాన్స్ కానీ వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు. ఉప్పల్ బాల్ తప్ప, నవదీప్ ఆయన తప్ప అనేది జనాలు చూస్తే చాలు. అంత మించి నేను ఏం చెప్పదలుచుకోలేను ఇంకా. ఎందుకంటే ఇప్పుడు నేను ఎంత చెప్పినా ఏమనుకుంటానంటే ఇదే వాదన. ఇప్పుడు మన దేశానికి ఏమైనా బాగుపడేది, ఉపయోగపడేది చేస్తే ఒక పని ఉంటుంది. నేను ఒకటే చెప్పిన, బాలు నీ గురించి చెప్పంటే, సార్ నేను బెట్టింగ్ యాప్స్ కూడా చేయలేదు, నాకు 40 లక్షలు ఇస్తానా, 30 లక్షలు ఇస్తానా, నేను బెట్టింగ్ యాప్స్ కూడా చేయలేదు సార్. నన్ను నా ఫ్యామిలీ కోసం సారీ కట్టుకుని నా ఫ్యామిలీ కోసం నేను బతుకుతున్నాను సార్. నాకు బిగ్ బాస్కి వెళ్ళాలని ఒక ఆఫర్, నాకు నాలెడ్జ్ ఉంది, తెలివి ఉంది, నాకు బాడీ ఫిట్ బాగుంది, నాకు ఏ రోగాలు లేవు, నాకు ఆ గేమ్స్ ఆడే రైట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి బిగ్ బాస్ కావాలి, ఎంటర్టైన్మెంట్, కామెడీ తప్ప ఏం కావాలండి. ఆ బిగ్ బాస్కి వెళ్తే దేశాన్ని ఉద్ధరించాలా. బిగ్ బాస్ కో ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు అందరూ, ఇప్పుడు 150 మంది వెళ్ళారు, వాళ్ళు ప్రతి ఒక్కరు రకరకాలు వెళ్ళారు, వాళ్ళందరూ ఎలా ఉండరు అలా ఉన్నారు. వాళ్ళు 150 మందిని అడగండి, ఉప్పల్ బాల్ని తీసుకోండి బిగ్ బాస్ కానీ ప్రతి ఒక్కరు తీసుకొని మంచోడు అని చెప్తాడు. ఒక్కరన్నా 150 ఉప్పల్ బాల్ని తీసుకోకండి ఒక్కరన్నా చెప్పమనండి. నేను తనుజ గారికి ఎంతో సపోర్ట్ చేశాను, దువారా మాధవి గారికి ఎంతో సపోర్ట్ చేశాను, చాలా మందికి నేను సపోర్ట్ చేశాను దాంట్లో. ఎందుకంటే వాళ్ళు పర్సనల్ లైఫ్లో ఎలా బాధలు పోడ్చుకుని లోపలికి వచ్చారో అది వాళ్ళకి తెలుసు అండి. కానీ అక్కడికి వచ్చినాక కొంతమంది